హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి 15 లక్షలకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు, సెట్ బ్యాక్స్, సో అదేవిధంగా వాకింగ్ ట్రాక్, జనరేటర్, పవర్ బ్యాకప్ అన్ని సౌకర్యాలతోటి ఒక విలేజ్ నేటివిటీ తోటి ఉండే అపార్ట్మెంట్, కమ్యూనిటీ గేటెడ్ అపార్ట్మెంట్లో మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 15 లక్షలు మాత్రమే అండి. ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో అయితే వచ్చిందనమాట. సో మనకి ఇది కంకిపాడు దగ్గర మనకి ఏడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది కంకిపాడు ఏడుపుగల్లు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి. చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలానే సెట్ బ్యాక్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ ఉంది, వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి. బ్లాక్కి మధ్య సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫ్లాట్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట అండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అనమాట. 15 లక్షలకే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి, ఒక ఆఫర్ ప్రైస్ కింద. సో చూడొచ్చు, జనరేటర్, పవర్ బ్యాకప్ ఉంది, అన్ని ఎమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ దూరం వస్తుందండి. కంకిపాడు దగ్గర ఈడుపుగల్లు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో చూడొచ్చు మీరు, అన్డివైడెడ్ షేర్ అనేది 36 గజాలు అనేది ఇస్తున్నారండి. సో మనకి బ్లాక్ ఏలో 5th ఫ్లోర్లో 508 ఫ్లాట్ నెంబర్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 882 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో చూడొచ్చు మీరు, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఒక విలేజ్ నేటివిటీ తోటి ఉంటుందండి. పొల్యూషన్ అనేది ఏమి ఉండదు, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఏమి ఉండదండి. ఒక విలేజ్ నేటివిటీ తోటి ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి. సో చూడొచ్చు, ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. 5th ఫ్లోర్లో ఫ్లాట్ అండి. ఇక్కడ మనకి మస్కిటో నెట్ డోర్ ఇచ్చారు. అలానే ఇక్కడ విండో నుంచి చూడొచ్చు లోపల మనం. అంటే ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఆక్షన్లో సీజ్ చేశారు కానీ మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ వెకేట్ చేపిస్తారనమాట. ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. సీలింగ్ వర్క్ కూడా చేయించింది క్లాస్ డిజైన్స్ తోటి. వాల్స్ అన్ని కూడా వాల్ కెరీర్ని ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్కి పాయింట్ కూడా ఇచ్చారు. కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి. మనకి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట. కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. సో మనకి ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంకా సామాన్లు అనేవి ఉన్నాయండి. మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వెకేట్ చేపిస్తారనమాట. సో దీనికి ఇబ్బంది ఏమి లేదనమాట అండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి, చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్ కింద 15 లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. అది 1550 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 1650 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.